వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు ఏంటి సిస్టర్ కుండతో వచ్చింది అనుకుంటున్నారండి? ఈరోజు కుండతో చేసేది స్పెషల్ మీకు చేసి చూపిస్తానండి. అది కొంచెం మందికి అయితే బాగా తెలుసండి అదేంటో, కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే తెలియదండి. అందుకే అదేమిటో అన్నది మీకు చెప్తానండి. మూత తీసి చూపిస్తాను చూడండి. అదిగోండి తెల్లగా ఉందండి. ఇదేమీ కాదండి, గెంజండి. ఓన్లీ గెంజితోటి తయారు చేసేదండి. దీన్ని లచ్చించారుని గెంజితో మాత్రమే తయారు చేస్తారండి. మేము కూడా లచ్చించారు కుండ పెట్టుకుంటాము. సిస్టర్ అది ఎలాగ ఏంటో చెప్పన్నారనుకోండి, అది ఎలా పెట్టాలో ఏంటో అది కూడా మీకు ఒక వీడియో తీసి చెప్తానండి. పాతకాలంలో నానమ్మల టైంలో అమ్మమ్మల టైంలో అనుకోండి, లచ్చించారు అంటే అందరికీ తెలుసండి. ఇప్పుడైతే ఎవరికి తెలియట్లేదులేండి. మా నానమ్మ మా అమ్మమ్మ అందరూ కూడా ఎక్కువ లచ్చించారు కాసేవారండి. అందుకు తెలుసుమాట అండి నాకును. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తవారింటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య పెట్టారండి కుండ. ఇంకా అప్పటి నుంచి మేము కూడా ఇలా లచ్చించారు కాసుకుంటామండి. అంటే అంత మాటలు మనమే కాసుకోం కదండి, వారానికి ఒకసారి అయినా తీసుకుని వేసుకోవాలన్నమాట అండి గంజి. అది ఎలాగో ఏంటన్నది ఇంకొక వీడియో చేసి చూపిస్తానులేండి మీకు. ఒకవేళ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఓకే అండి, అది ఎలాగేంటో చూద్దామండి ప్రాసెస్. ఒక గిన్నె తీసుకున్నానండి. చూడండి ఎంత చిక్కగా ఉందో, పుల్లగా ఉంటుందండి, పుల్లగా చిక్కగా. ఇది పెద్ద పనేమీ కాదండి, గెంజి మాత్రమేనండి. అన్ని రకాల కూరగాయలతోటండి తయారు చేసుకోవచ్చమాట అండి. చేపల కూర వండుకున్నప్పుడు, పచ్చిరొయ్యల కూర వండుకున్నప్పుడు, ముద్దపప్పు వండుకున్నప్పుడు ఇలా లచ్చించారంటే చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. మీకు ఒకవేళ మీరు ఎప్పుడైనా కాసుకుని మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అది ఎంత బాగుంటుందో. అందులోకి వెజిటేబుల్స్ మాత్రమే అన్నాను కదండి. ఇంకా చూడండి, టమాటా అండి, ఒక పెద్ద టమాటా ఇలా ముక్కలు కోసుకోవాలండి. కొంచెం కరివేపాకండి, చిక్కుడుకాయ అండి, చిక్కుడుకాయ వలిసేసుకున్నానండి. పచ్చిమిరపకాయ అండి, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కారంగా ఉంటే బాగుంటుందని. కొంచెం కొత్తిమీర అండి, కొత్తిమీర ఎక్కువే తీసుకోవాలండి. బెండకాయలండి, ఒక ఉల్లిపాయ ముక్కండి, వంకాయ అండి, అంటే వాటర్లో పోసుకోవాలి కదండి, కోసుకుని గమ్మున నలిపి వచ్చేస్తుందనండి. ఒక్క వంకాయ అండి. వెజిటేబుల్స్ అవి ఇవి అని ఏం కాదు కానండి, మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి. పసుపు అండి 1 స్పూను, కారం అండి 1 పెద్ద స్పూన్, ఉప్పు అండి రుచికి సరిపడినంత ఉప్పు అండి. కొంచెం నూనె పోసుకోవాలండి పైన. ఇంకా తాలింపు గట్ట ఏం పెట్టుకోమండి, ఈ నూనె ఒక్కటేనండి దీంట్లో. చూపిస్తానండి అది కూడా మీకు ఎలాగో. ఓకే అండి, ఇంకా అన్నీ వేసుకున్నామండి. ఇది గ్యాస్ మీద పెట్టుకుని మరగబెట్టుకోవచ్చండి. గ్యాస్ వెలిగించేసుకోవచ్చండి. ఇంకా అలా హైలో కాసేపు ఉంచుకునండి, ఒక 5 నిమిషాలు. తర్వాత స్లోలో పెట్టేసుకోవాలండి. పొంగకూడదండి, కిందకి మాత్రం పొంగకూడదండి. దగ్గరుండి అలా ఒక 15 నిమిషాలు మరగనిచ్చామనుకోండి సరిపోద్దండి, అయిపోద్ది. లచ్చించారు రెడీ అయిపోద్దండి. లచ్చించారు, లక్ష్మీ చారు ఎవరికాల్లో ఒక్కొక్కరు అలా అంటారు కదండి. మేమైతే లచ్చించారు అంటామండి. తాలింపు సరుకులు ఇవేం అవసరం లేదండి. అదిగోండి మరుగుతుంది. మీకు ఇష్టమైతే ఇందులో చిన్న రొయ్యలు ఉంటాయి కదండి, పచ్చి రొయ్యలు, అవి వేసుకోవచ్చండి. ఎండు రొయ్యలు తలకాయలు ఉంటాయి కదండి, ఎండు రొయ్యలు వలిచేసి తలకాయలు ఉంచుతారు కదండి, అవి వేసుకోవచ్చండి. ఓకే అండి. ఎండు చేపలు కూడా, చిన్న చేపలు ఉన్నాయనుకోండి, ఎండు చేపలు అవి కూడా వేసుకుని మరగబెట్టుకుంటారు అన్నమాట అండి. బాగుంటుందనండి. నేనైతే వేయలేదులేండి, ఎందుకంటే ముద్దపప్పులోకి పెట్టానండి లచ్చించారు, అందుకని ఇంకా నీసేమీ వేయట్లేదండి ఇందులో. మీకు ఇష్టమైతే అలా వేసుకుని కాసుకోవచ్చండి. అదిగోండి చూడండి ఎలా పొంగుతుందో. ఇప్పుడు గరిటెట్టి తిప్పుకోవాలండి ఇలాగా. ఓకే అండి, పొంగనివ్వకూడదండి అస్సలు. కూరగాయలు వేసాం కదండి, అవి కొంచెం ఉడికేంత వరకు 5 నిమిషాలు అయిందండి, ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టేద్దామండి. అలా పొంగి వచ్చేంతవరకు హైలో పెట్టానండి, ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. ఒకసారి తిప్పుకుని ఉప్పు చూసుకుందామండి. ఉడికిపోయినాయి ముక్కలు. భలే పుల్లగా ఉందండి, చాలా బాగుంది. ఉప్పు పడుతుందండి.
ఇంకేమైనా అవసరం లేదండి, ఉప్పు ఒక్కటే. అన్నీ వేస్తాం కదండి, ఇంకేమీ వేయక్కర్లా. రెడీ అయిపోయినట్టండి లచ్చిన చారు. మీరు ఇలా కాసుకుని అది ఎలా ఉందో ఏంటో నాకు ఒక కామెంట్ చేయండి. అదిగోండి లచ్చిన చారు రెడీ అయిపోయింది. చూడండి, ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. బెండకాయ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. చూడండి, ఉడికిపోయింది, ఇలాగా కాలిపోతుందండి. అదిగోండి, చూసారా ఎంత బాగుంటుందోనండి లచ్చిన చారు. చాలా చాలా బాగుంటుందండి. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.